Hi friends, welcome to my channel. Thank you for your support and encouragement. ఫ్రెండ్స్ నా ముందు వీడియోలో నేను ఎంఎస్ ఎక్సెల్లోని ఫంక్షనల్ కీస్ కమాండ్స్ని షేర్ చేసుకున్నాను. దీని ప్రీవియస్ వీడియోలో కంట్రోల్ ఏ నుండి కంట్రోల్ ఎస్ వరకు కమాండ్స్ని షేర్ చేసుకున్నాను. ఆ రెండు వీడియోలకి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నా వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇది వర్క్ చేసే వాళ్ళకి, కంప్యూటర్ నేర్చుకునే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అంతేకాకుండా మీరు నా వీడియో చూసి లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు అలా చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మరికొన్ని వీడియోస్ తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్దాం పదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూడబోయే కమాండ్ కంట్రోల్ యూ అండ్ కంట్రోల్ 4. ఈ రెండు కమాండ్స్కి ఒకటే ఫంక్షన్. అది మనం సెలెక్ట్ చేసిన టెక్స్ట్ కానీ, మల్టిపుల్ సెల్స్ కానీ, సింగిల్ సెల్ కానీ, రో కానీ, కాలం కానీ మనం సెలెక్ట్ చేసి కంట్రోల్ యూ కానీ కంట్రోల్ 4 కానీ అంటే ఆ లెటర్స్ మొత్తానికి, ఆ వర్డ్స్ మొత్తానికి అండర్లైన్ వస్తుంది. అలాగే అండర్లైన్ తీసేయాలన్నా కూడా సేమ్ కమాండ్ కంట్రోల్ యూ కంట్రోల్ 4. ఈ రెండిట్లో ఏది ప్రెస్ చేసినా అండర్లైన్ వస్తుంది, అలాగే ఉన్న అండర్లైన్ పోతుంది. నెక్స్ట్ కంట్రోల్ వి. మనం ఏదైతే సెల్ని కానీ, ఏదైతే డేటాని కానీ, ఏదైతే టెక్స్ట్ని కానీ కట్ కానీ కాపీ కానీ చేస్తామో దాన్ని మనం పేస్ట్ చేసుకుంటాం. ఆ పేస్ట్ చేయడానికి కమాండే కంట్రోల్ ప్లస్ వి. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ డబ్ల్యూ అంటే ప్రస్తుతం మనం ఏదైతే వర్క్ చేస్తున్నామో ఆ విండో క్లోజ్ అయిపోతుంది. అంటే టోటల్ వర్క్ బుక్ కాదండి, జస్ట్ ఆ ఫైల్ మాత్రమే క్లోజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ఎక్స్ అంటే కట్. మనం టెక్స్ట్ని కట్ చేసుకుంటాం. కాపీ అంటే అది అక్కడే ఉంటుంది, సేమ్ అలాంటిది మనం ఇంకో చోట మనం తీసుకుంటాం, అది కాపీ. కట్ అంటే మనం ఎక్కడైతే కట్ అంటామో ఇంకా అక్కడ ఆ డేటా ఉండదు, కట్ అయిపోతుంది. సో దాన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ వి కమాండ్ ఉపయోగించి. సో కంట్రోల్ ఎక్స్ అంటే కట్. మనం కట్ అన్నామంటే ఇంకా ఆ డేటా అక్కడ కనపడదు. నెక్స్ట్ కంట్రోల్ వై అంటే రీడో. అంటే మనం ఏదైతే యాక్షన్ చేసామో దానికి కనుక మనం ప్రీవియస్కి వెళ్తే మళ్ళీ మనం ఇందాక చేసామే యాక్షన్ అని చెప్పి కంట్రోల్ వై అని అనొచ్చు. అంటే సపోజ్ ఇప్పుడు నేను కట్ చేశాను, అయ్యో అనవసరంగా కట్ చేశానే అని చెప్పి కంట్రోల్ జెడ్ అంటే నా ప్రీవియస్ది వచ్చేస్తుంది. పర్వాలేదులే తీసేసి ఏం కాదు అనుకుంటే కంట్రోల్ వై అంటే మళ్ళీ పోతుంది. సో మనం నెక్స్ట్ జరిగే ఆపరేషన్స్ ఓకే అనుకుంటే కంట్రోల్ వైని మనం యూస్ చేస్తాము. కంట్రోల్ జెడ్ అంటే ప్రీవియస్ యాక్షన్స్. అయ్యో మనం ఇందాక ఎక్కడో కట్ చేసేసాం, అది మళ్ళీ మనకు కావాలంటే కంట్రోల్ జెడ్ అంటే ఆ కట్ ఆప్షన్ వరకు మనం వెళ్తాము. కావాలంటే అక్కడ దాన్ని మనం ఉంచుకొని అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూషన్గా మనం వర్క్ని చేసుకోవచ్చు. సో కంట్రోల్ జెడ్ అంటే అండు, కంట్రోల్ వై అంటే రీడు అనమాట. నెక్స్ట్ ఆల్ట్ F4 అంటే టోటల్ వర్క్ బుక్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. టోటల్ వర్క్ బుక్ అంతా కూడా క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ 1. ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ కమాండ్. కంట్రోల్ ప్లస్ 1 అంటే మన ఫార్మాట్ సెల్ ఓపెన్ అవుతుంది, ఫార్మాట్ విండో ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఒక సెల్కి సంబంధించిన ఫాంట్ కానీ, అండర్లైన్ కానీ, కలర్లు కానీ, స్ట్రైక్ అవుట్లు కానీ, సూపర్ స్క్రిప్ట్ కానీ, సబ్స్క్రిప్ట్ కానీ అన్నీ కూడా మనం ఇచ్చుకోవచ్చు. ఈ కంట్రోల్ ప్లస్ 1 అంటే ఫార్మాట్ సెల్ విండో అనేది ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ 5. కంట్రోల్ ప్లస్ 5 అంటే మనం ఏదైతే సెలెక్ట్ చేసామో ఆ డేటాని స్ట్రైక్ అవుట్ చేయొచ్చు, లేదా స్ట్రైక్ అవుట్ ఉన్న డేటాని నార్మల్గా చేయొచ్చు. అంటే స్ట్రైక్ అవుట్ ఇవ్వడానికి, స్ట్రైక్ అవుట్ తీసేయడానికి కూడా సేమ్ కమాండ్, అది కంట్రోల్ ప్లస్ 5. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ 9. కంట్రోల్ ప్లస్ 9 అంటే ఎంటైర్ రో అనేది డిలీట్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ 0 అంటే ఎంటైర్ కాలమ్ డిలీట్ అవుతుంది. ఇప్పటి వరకు కంట్రోల్ తోటి న్యూమరికల్స్ని, ఆల్ఫాబెట్స్ని యూస్ చేసిన కమాండ్స్ నేను మీతో షేర్ చేసుకున్నాను. నెక్స్ట్ ఆల్ట్ బటన్. ఈ ఆల్ట్ బటన్ని యూస్ చేసి కూడా మనం కీబోర్డ్తో వర్క్ని చేయొచ్చు. ఎలా అంటే ఆల్ట్ బటన్ని ప్రెస్ చేసినప్పుడు మెనూ బార్లో ఉన్నటువంటి మెనూస్, ఫైల్, పేజ్ సెటప్, ఇన్సర్ట్, డిజైన్, వ్యూ, ఇవన్నీ మెనూస్ అనమాట. ఈ మెనూస్లో ఒక లెటర్ హైలైట్ అవుతుంది బ్లాక్ కలర్లో బోల్డ్గా. ఆ లెటర్ని మనం ప్రెస్ చేస్తే ఆ పర్టికులర్ మెనూలో ఉన్న సబ్ మెనూస్లో కూడా ఒక లెటర్ హైలైట్ అవుతుంది. ఆ లెటర్ని మనం ప్రెస్ చేస్తే దానికి సంబంధించిన ఆప్షన్స్ని కానీ, విండోని కానీ మనకి చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ట్ HAR అంటే మన టెక్స్ట్ సెల్ ఏదైతే ఉందో అది రైట్ అలైన్మెంట్ అవుతుంది. ఆల్ట్ బటన్ ప్రెస్ చేసి హోమ్ మెనూకి సంబంధించిన లెటర్ H అండ్ ఆ హోమ్ మెనూలో రైట్ అలైన్మెంట్కి సంబంధించిన లెటర్ హైలైట్ అయింది AR. సో అలా అన్నమాట. అలాగే పేజ్ లేఅవుట్ మెనూ అంటే P లెటర్ హైలైట్ అయింది. పేజ్ సెటప్ కావాలి విండో అంటే SP. అంటే నేను ఆల్ట్ PSP అంటే నాకు పేజ్ సెటప్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో నేను హెడరు, ఫుట్టరు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే ప్రింట్ ఆప్షన్లో పేజ్ సెటప్ ఉంటుంది కానీ హెడరు, ఫుట్టరు ఇచ్చుకోలేము.
కానీ ఈ పేజ్ సెటప్లో మనం హెడర్ ఫుటర్ ఇచ్చుకోవచ్చు, అలాగే మన మార్జిన్లు జూము అన్నీ సెట్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా అలాగే ఆల్ట్ ఐఆర్ అంటే రోని ఇన్సర్ట్ అవుతుంది. ఆల్ట్ ఎఫ్టీ అంటే ఎక్సెల్ ఆప్షన్స్ విండో ఓపెన్ అవుతుంది. ఈ ఆప్షన్ విండోలో మనం ఆటో సేవ్ పెట్టుకోవచ్చు, ఆటో కరెక్షన్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు సపోజ్ డిఏఎం డ్యామ్ అని పెట్టాను అనుకోండి, ఏమని రావాలి నాకు, డ్యామేజ్ రెడ్ సైట్ అనే వర్డ్ రావాలి. అందుకే నేను డ్యామ్ అని టైప్ చేస్తే నాకు డ్యామేజ్ రెడ్ సైట్ అనేది అది చూపించేస్తుంది. సో అది ప్రూఫింగ్లో మనం పెట్టుకోవాలి, అది ఆటో కరెక్షన్లో ఉంటుంది. ఆ ఆప్షన్ ఎక్సెల్ ఆప్షన్స్లో ఉంటుంది అనమాట. దానికి మనం వెళ్ళి మౌస్తో ఫైల్ క్లిక్ చేసి ఆప్షన్ క్లిక్ చేసే బదులు ఆల్ట్ ఎఫ్టీ అంటే ఎక్సెల్ ఆప్షన్ విండో ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం ఆల్ట్ కీని ప్రెస్ చేసి మనం ఇంకొంచెం వర్క్ని ఫాస్ట్గా పర్ఫెక్ట్గా చక్కగా చేసుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఎస్కేప్. ఈ ఎస్కేప్ బటన్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మనం కంట్రోల్ ఎఫ్ అన్నప్పుడు ఫైండ్ విండో వస్తుంది, కంట్రోల్ హెచ్ అన్నప్పుడు రీప్లేస్ విండో వస్తుంది, కంట్రోల్ 1 అంటే ఫార్మాట్ విండో వస్తుంది. ఈ విండో క్లోజ్ చేయడానికి మళ్ళీ మనం మౌస్తో వెళ్ళి ఇంటూ బటన్ నొక్కాలి. అలా కాకుండా ఎస్కేప్ అంటే ఆ విండో క్లోజ్ అయిపోతుంది. ఏదైతే విండోకి మినిమైజ్ మ్యాక్సిమైజ్ ఉండదో ఆ విండోని మనం ఎస్కేప్ అంటే ఆ విండో డిజపియర్ అయిపోతుంది. అలాగే మనకి ఏదైనా ఒక విండో ఓపెన్, ఇప్పుడు సపోజ్ ఫార్మాట్ సెల్లే ఉంది, అందులో మనం ట్యాబ్ అంటే అందులో ఉన్న ఈచ్ ట్యాబ్ మనకి ఓపెన్ అవుతుంది. మనం యారోస్ యూస్ చేసి అందులో ఆప్షన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మౌస్తో కాకుండా కీబోర్డ్తో మనం వర్క్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ అంటే మనకి విండో ఇన్సర్ట్ అనే విండో అపియర్ అవుతుంది. ఇందులో మనం సెల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక సెల్కి రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ సెల్ని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎంటైర్ రోని ఇన్సర్ట్ చేయొచ్చు, ఎంటైర్ కాలమ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఇందాక మనం చెప్పుకున్నట్టు డిలీట్ చేయాలంటే కంట్రోల్ 0 కంట్రోల్ 9 కాలమ్ని రోని డిలీట్ చేయాలంటే, అలాగే ఇన్సర్ట్ చేయాలంటే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ అంటే విండో ఓపెన్ అవుతుంది, అందులో మనం రోని ఇన్సర్ట్ చేయొచ్చు, కాలమ్ని కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ 1 2 4 5 6 అని ఇచ్చాను. కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 1 అంటే నంబర్ ఫార్మాట్ వస్తుంది, కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 2 అంటే కరెన్సీ ఫార్మాట్, అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ 4 అంటే పర్సంటేజ్ ఫార్మాట్. ఇలా మనం నెంబర్ ప్రెస్ చేస్తే ఆ నెంబర్ యొక్క ఈ ఫార్మాట్ అనేది మనం చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో అంటే సెల్స్ కానీ కాలమ్స్ని కానీ 1 by 1 లెఫ్ట్ సైడ్కి సెలెక్ట్ చేయొచ్చు. అలాగే షిఫ్ట్ ప్లస్ రైట్ యారో అంటే సెల్స్ని కానీ కాలమ్స్ని కానీ 1 by 1 రైట్ సైడ్కి సెలెక్ట్ చేయొచ్చు. స్లోగా అంటే 1 by 1 సెలెక్ట్ అవుతుంది, మనం ప్రెస్ చేసి ఉంచితే ఫాస్ట్గా మూవ్ అవుతుంది, ప్లస్ మొత్తం డేటా అంతా సెలెక్ట్ అవుతుంది. సో మనం చూసుకుంటూ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ అప్ యారో అంటే రోస్ కానీ సెల్స్ కానీ పైకి సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో అంటే రోస్ని కానీ సెల్స్ కానీ కిందికి సెలెక్ట్ చేయొచ్చు. ఇక్కడ కూడా అంతే, రోని మనం యారోని గట్టిగా ప్రెస్ చేసి ఉంచితే ఫాస్ట్గా మూవ్ అయిపోతుంది అనమాట. అలా కాకుండా కొంచెం గ్యాప్గా వెళ్ళాలి అంటే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ డౌన్ యారో అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ లేదా గ్రూప్ ఆఫ్ రోస్ సెలెక్ట్ అవుతాయి. అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ అప్ యారో అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ పైకి సెలెక్ట్ అవుతాయి, రోస్ కానీ సెల్స్ కానీ పైకి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. సో అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ లెఫ్ట్ యారో అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ కాలమ్స్ కానీ లెఫ్ట్కి సెలెక్ట్ అవుతాయి. అలాగే కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ రైట్ యారో అంటే గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ కాలమ్స్ కానీ రైట్ సైడ్కి సెలెక్ట్ అవుతాయి అన్నమాట. ఇలా ఈ కమాండ్స్ని వీటన్నిటిని మనం ప్రాక్టీస్ చేసి రెగ్యులర్గా మనం కనుక వర్క్ చేసేటప్పుడు యూస్ చేస్తే మనకి టైం సేవ్ అవుతుంది, మౌస్తో వాడకం తగ్గుతుంది, కీబోర్డ్ మీద ప్రాక్టీస్ పెరుగుతుంది, మనకి ఎక్సెల్ మీద అవగాహన కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే మనం ఒకటి ఓపెన్ చేసి చేయడం చేస్తామో ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ది కూడా చూడడానికి ఆటోమేటిక్గా మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, నాకు తెలిసిన కమాండ్స్ని మీతో షేర్ చేసుకున్నాను. మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.